లాంటి కథానాయకుడితో కలిసి నటించే అవకాశం వస్తే ఏ కథానాయకైనా వదులుకుంటుందా? కానీ కాజల్ మాత్రం వదులుకుంది. కారణం ఏమిటంటే డబ్బు. ఆశించినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకోలేదనే ఆమె అవకాశాన్ని కాదనుకుంది. ఆ తర్వాత కూడా తెలుగులో మరిన్ని ఆఫర్లు వచ్చాయి. అప్పుడు కూడా అడిగినంత ఇస్తేనే చేస్తా అని మొండికేసింది. దీంతో ఎవ్వరూ ఆమె జోలికి వెళ్ళలేదు. దీంతో కాజల్ తమిళ పరిశ్రమకు మకా మార్చేసింది. యువ కథానాయకులతో కలిసి నటిస్తూ అక్కడ పారితోషికం బాగానే రాబట్టుకుంటోంది. ఇటీవల ఉన్నట్టుండి కమల్ హాసన్తో కలిసి నటించే అవకాశం దక్కింది. అంతే, కాజల్ మరింత విజృంభించింది. వయసు మీద పడ్డ కథానాయకుడు అనే సాకు చూపుతూ భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. 2.5 కోట్లు ఇస్తే కానీ సినిమా చేయనని తెగేసి చెప్పిందట. దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. మరో కథానాయకుని తీసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇంతలో కమల్ నాకు కాజలే కావాలి అని పట్టుబట్టాడట. ఇక చేసేదేం లేక కాజల్ని అడుక్కుని 2 కోట్లకి సెట్ చేశారట నిర్మాతలు. ఆ రేటు విన్న కోలీవుడ్ చిత్ర పరిశ్రమ విస్మయానికి గురవుతోందట. ఈ రేంజ్ లో దూసుకెళ్తున్న కాజల్ ఇక తెలుగు పరిశ్రమకి రావడం కష్టమే అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.